पार्ट 5। यह राम है, राम छोटा लड़का है, यह स्कूल में पढ़ता है। అతని పేరు రామ్. రామ్ గురించి చోటా లడక అంటే చిన్న పిల్లవాడు అనమాట. యహ్ స్కూల్ మే పడతా హై, ఇతడు స్కూల్లో చదువుతున్నాడు. యహ్ గీత హై, గీత చోటీ లడకీ హై, యహ్ బీ స్కూల్ మే పడతీ హై. ఈ పేరు గీత. ఈ గీత కూడా చోటీ లడకి. ఇందాక లడక అన్నాము, చోటా లడక అన్నాము. ఇప్పుడు ఆడపిల్ల కాబట్టి చోటీ లడకి అన్నాము. యహ్ బీ స్కూల్ మే పడతీ హై, ఈమె కూడా స్కూల్లో చదువుతుంది. బి అంటే కూడా. యహ్ నరేన్ హై, నరేన్ బడా లడకా హై, వహ కాలేజ్ మే పడతా హై. ఇతడు నరేన్ అనే అతను పెద్దవాడు అనమాట. అతడు వహ అంటే అతడు కాలేజ్ మే పడతా హై, అతడు కాలేజీలో చదువుతున్నాడు. యహ్ లలిత హై, లలిత బడీ లడకీ హై. ఇక్కడేమన్నాము, లలిత అనేది ఫీమేల్ జెండర్ కాబట్టి బడీ లడకి అన్నాము, పెద్ద అమ్మాయి అనమాట. లలిత బి కాలేజ్ మే పడతీ హై, లలిత కూడా ఎక్కడ చదువుతుంది, కాలేజీలోనే చదువుతుంది. బి అంటే కూడా అని అర్థము. యహ్ కుత్తా హై, యహ్ అచ్చా కుత్తా హై, కుత్త పాల్తూ జాన్వర్ హై. ఇది కుక్క. యహ్ మంచి అందంగా ఉందన్నమాట. అచ్చా కుత్తా హై బాగుందన్నమాట. కుత్త పెంపుడు జంతువు. యహ్ గాయ్ హై, యహ్ అచ్చీ గాయ్ హై, గాయ్ బి పాల్తూ జాన్వర్ హై, గాయ్ దూద్ దేతీ హై. ఇక్కడ గాయ గురించి చెప్పాడు. గాయ కూడా అంటే ఆవు కూడా పెంపుడు మనం పెంచుకుంటాం కాబట్టి పాల్తూ జాన్వర్ హై. యహ్ అచ్చీ గాయ హై, ఇది కూడా బాగుంది అనమాట. గాయ దూద్ దేది హై, పాలు ఇస్తుంది అనమాట. ఆవు పాలు అంటాం కదా అది. యహ్ పేడ్ హై, యహ్ నారియల్ కా పేడ్ హై, నారియల్ కా పేడ్ ఊంచా హై. యహ్ పేడ్ హై అంటే ఇది చెట్టు. యహ్ నారియల్ కా పేడ్ హై, ఇది కొబ్బరి చెట్టు. నారియల్ కా పేడ్ ఊంచా హై, కైసా అన్నప్పుడు ఊంచా అని చెప్పాలన్నమాట. నారియల్ కా పేడ్ కైసా హై అన్నప్పుడు నారియల్ కా పేడ్ ఊంచా హై. యహ్ ఆమ్ కా పేడ్ నహీ హై, ఇది మామిడి చెట్టు కాదు. యహ్ కితాబ్ హై, యహ్ మోడీ కితాబ్ హై, ఇది పుస్తకము. ఈ పుస్తకం ఎలా ఉందంట, చాలా పెద్దగా లావుగా ఉందన్నమాట. యహ్ దినేష్కి కితాబ్ హై, ఈ పుస్తకం ఎవరిది, దినేష్ది. యహ్ రమేష్కి కితాబ్ నహీ హై, ఈ పుస్తకము రమేష్ది కాదు. ఇక్కడ యహ్ కౌన్ హై అన్నప్పుడు ఎవరిని చూపించి అడుగుతున్నారో వాళ్ళ పేరు చెప్పాలి. రామ్ కైసా లడకా హై, చోటా లడకా హై. రామ్ కహా పడతా హై, స్కూల్ మే పడతా హై. అలాగే నరేన్ చూపించి అడిగినప్పుడు నరేన్ బడా లడకా హై, వహ కాలేజ్ మే పడతా హై అని చెప్పాలి. అలాగే చిన్న పాపను చూపించి అడిగిన గీత చోటీ లడకీ హై, యహ్ స్కూల్ మే పడతీ హై అనాలి. లలితను చూపించి అడిగినప్పుడు లలిత బడీ లడకీ హై, లలిత కాలేజ్ మే పడతీ హై అని చెప్పాలి. ఇలా క్వశ్చన్ అడగటము, ఆన్సర్లు చెప్పటము నేర్చుకోండి.